ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన ఆగస్ట్ సంక్షోభం, దాని చరిత్ర తెలుసుకుందాం. తెలుగు రాజకీయాల్లో ఆగస్ట్ సంక్షోభం అంశం ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఈ ఆగస్టు సంక్షోభం అంటే ఏమిటి? దీని చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది 1984 ఆగస్ట్. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి అప్పటికి ఏడాది మాత్రమే అయింది. ఆ సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఎన్టీఆర్ తిరిగి వచ్చేసరికి ఊహించని షాక్ ఇచ్చారు నాదెండ్ల భాస్కర్ రావు. పార్టీలో అసమ్మతిని తన పాత పార్టీ కాంగ్రెస్ అండను ఆయుధంగా మార్చుకుని ఎన్టీఆర్ను దించి తాను ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి దాదాపు 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్పై ఆగస్టు నెలలోనే తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. అప్పటి నుంచి తెలుగు రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభం అనే మాట తరచూ వినపడుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం ఆగస్టు సంక్షోభం తప్పదంటూ బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించడంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈ మేరకు 1983 జనవరి 9న ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. అయితే పార్టీని ఏర్పాటు చేసిన 7 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అదొక చరిత్రగా నిలిచిపోయింది. అయితే శాసనమండలి కారణంగా పరిపాలనా నిర్ణయాల్లో స్తబ్దత ఏర్పడుతుందని భావించి శాసనమండలిని రద్దు చేయడానికి అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీంతో సొంత పార్టీకి చెందిన నాయకుల్లో ఎన్టీఆర్పై వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ క్రమంలోనే 1984 జూలైలో హార్ట్ బైపాస్ సర్జరీ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లడంతో ఎన్టీఆర్పై వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకున్నారు నాదెండ్ల భాస్కర్ రావు. అప్పటి గవర్నర్ రామ్ లాల్ గిరా సహాయంతో 1984 ఆగస్టు 16న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నాదెండ్ల భాస్కర్ రావు. దీంతో 1984 ఆగస్టు 16 నుంచి 1984 సెప్టెంబర్ 16 వరకు ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి జాతీయ స్థాయిలో పోరాటం చేశారు. ఈ పోరాట సమయంలోనే నారా చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు తెలుగుదేశానికి అనుకూలంగా ఎన్టీఆర్కు దగ్గరగా మసులుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీని ఫలితంగా 1984 సెప్టెంబర్ 16న నాదెండ్ల భాస్కర్ రావు సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1984 సెప్టెంబర్ 16న ఎన్టీఆర్ రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వెంటనే తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు పదవులలో కొనసాగకూడదని భావించిన ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని తానే రద్దు చేశారు. ఈ మేరకు తీర్మానాన్ని గవర్నర్కు పంపగా గవర్నర్ దీన్ని ఆమోదించారు. దీంతో 1984 సెప్టెంబర్ 24 నుంచి 1985 మార్చి 8 వరకు ఎన్టీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 220 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం పార్టీలు చెరో 20 స్థానాలు గెలవగా కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో మిత్ర కూటమితో కలిసి అత్యధికంగా 246 సీట్లు తెలుగుదేశం పార్టీ దక్కించుకోగా 15 సిపిఐ, 15 సిపిఎం దక్కించుకున్నాయి. 276 స్థానాలు ఉమ్మడి కూటమి దక్కించుకోగా కేవలం 20 పైచిలుకు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. 1994 డిసెంబర్ 12న ఎన్టీఆర్ 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన పార్టీలో ఆయన రెండో భార్య అయిన లక్ష్మీపార్వతి జోక్యం పెరిగింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పార్టీలోని ప్రముఖులు ఎన్టీఆర్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎన్టీఆర్లో ఎలాంటి మార్పు లేదు. లక్ష్మీపార్వతి ప్రమేయం తప్పనిసరి పరిస్థితిగా మారింది పార్టీలో. దీంతో పార్టీలో
ఉన్న కొంతమంది కీలక నేతలు ఎన్టీఆర్పై నిరసన గళం విప్పారు. మొట్టమొదటిసారి 1995 ఆగస్టులో ఎన్టీఆర్పై అప్పటి మంత్రి అయిన యనమల రామకృష్ణుడు స్వయంగా అసెంబ్లీలో ఆయనపై నిరసన గళం విప్పారు. అయితే ఎన్టీఆర్ ఆయన గళాన్ని కొట్టిపారేశారు. ఆయన దారిలోనే కె. చంద్రశేఖరరావు, అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ నాయకులు తిరుగుబాటు చేయడం జరిగింది. మెజారిటీ ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్టీఆర్పై తిరుగుబాటు చేశారు. దీన్ని అదునుగా తీసుకున్న చంద్రబాబు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించారు. అప్పటికే కుటుంబంతో ఎడమొహం పెడమొహంగా ఉన్న రామారావు పూర్తి స్థాయిలో కుటుంబానికి దూరంగా జరగాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అటు కూతుర్లు, అల్లుళ్ళు అందరూ ఎన్టీఆర్ను ఏకాకిని చేశారు. కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ని ఏకాకిని చేశారు అనే కంటే ఎన్టీఆర్ఏ కుటుంబం కంటే లక్ష్మీపార్వతే మిన్న అన్నట్టుగా వ్యవహరించారు. అప్పటికే పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ, అప్పటికే రాజకీయంగా యాక్టివ్గా ఉన్న నందమూరి జయకృష్ణ లాంటి వాళ్ళ మాటలను కూడా ఎన్టీఆర్ పరిగణనలోకి తీసుకోలేకపోయారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తిరుగుబాటు సారథ్యంతో రామారావు పదవిని కోల్పోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ 1వ తారీఖున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది మొదలుకొని ఆ తర్వాత రామారావు ముఖ్యమంత్రి